సమ్మర్ అంటేనే మామిడికాయలు స్పెషల్ కదండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకజ్ఞాన రుచులు. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కందిపప్పులో మరి కొంచెం వాటర్ పోసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానిన కందిపప్పులో పొట్టు తీసినటువంటి 5 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొంచెం, అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ తీసి అందులో కొంచెం ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి. వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని మెత్తగా మెరుపుకున్నటువంటి మామిడికాయ పప్పులో వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఎంత రుచికరమైనటువంటి మామిడికాయ పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకజ్ఞాన రుచులు.